సాధారణంగా మహిళ గర్భవతి అయింది అంటే చాలు ఇంట్లో వాళ్ళు, బంధువులు, చుట్టుపక్కన వాళ్ళు వాళ్లకు తోచిన సలహాలిస్తుంటారు. ఇవి తినొద్దు, అవి తినొద్దు, ఈ పనులు చేయొద్దు అంటూ లేనిపోని అపోహలు మరియు అనుమానాలు కల్పిస్తుంటారు. వాటిలో కొన్ని నిజమే అయినా చాలా వరకు అపోహలు మాత్రమే ఉంటాయి. గర్భిణీ ఆహార నియమాలు, వ్యాయామ నియమాలు మరియు పుట్టే బిడ్డ జెండర్ ముందుగానే తెలుసుకోవటాలు లాంటివి ప్రధాన అపోహలు. నిజానికి ఒక గర్భిణీకి ఏవైనా నియమాలు ఉన్నాయంటే అది వారి వారి వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉంటుంది. బయట పరిస్థితిని బట్టి మనం అంచనా వేయటానికి లేదు. అది ఎలాంటి పరిస్థితి అనేది మీ డాక్టర్ మిమ్మల్ని చూశాక స్క్రీనింగ్ మరియు అల్ట్రాసౌండ్ లాంటివి చేశాక నిర్ధారిస్తారు. అంతేకాని ఒకరికి చెప్పిన జాగ్రత్తలు మరియు సమస్యలు అందరికీ వర్తించవు. ఇలా కొన్ని రకాల అపోహలు గర్భిణీలకు సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. మహిళ గర్భధారణ సమయంలో కొన్ని రకాల పరిశీలనలు అంటే బిడ్డ కడుపులో కదిలే కదలికల ద్వారా లేదా పైన పొట్ట ఉన్న ఎత్తు లేదా ఎటువైపు ఎక్కువ ఉన్నదో చూడటం ద్వారా లేదా తినే ఆహారం అంటే ఉప్పుగా లేదా తీపిగా తినే ఆహారం ద్వారా కడుపులో ఉన్నది మగబిడ్డ ఆడబిడ్డ అని తెలుసుకోవచ్చు అనేది మన పూర్వ రోజుల్లో నుంచి కొందరు పెద్దవారు మనకు చెప్పే సలహాలు. కానీ ఇది నిజమనటానికి సైన్స్లో ఎటువంటి ఆధారాలు లేవు మరియు అలాంటివి నమ్మడానికి కూడా వీల్లేదు. మీ బిడ్డ యొక్క లింగాన్ని అంచనా వేయటానికి మనకు ఉన్న మార్గాలు అల్ట్రాసౌండ్ లేదా కొన్ని రకాల రక్త పరీక్షలు మాత్రమే. అది కూడా అల్ట్రాసౌండ్ 19 నుంచి 20 వారాల్లో కడుపులో ఉన్న బిడ్డ లింగాన్ని నిర్ధారిస్తుంది మరియు నాన్ ఇన్వాసివ్ ప్రినేటల్ టెస్టింగ్ వంటి రక్త పరీక్షలు సుమారు 10 వారాల నుంచి శిశువు లింగాన్ని నిర్ధారించగలవు. సాధారణంగా పుట్టబోయే బిడ్డ ఎవరు అని తెలుసుకోవాలని చాలా మంది స్త్రీలలో ఉంటుంది. కానీ మన దేశంలో ముందే బిడ్డ లింగాన్ని తెలుసుకోవటం నిషేధంలో ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహించరాదు. చాలా మంది మహిళలకు ఈ అనుమానం లేదా అపోహ ఉండటం సహజం. కారణం గర్భిణీ కావటమే. నేను వ్యాయామాలు చేయటం వల్ల నా కడుపులోని శిశువుకు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అనే అనుమానం కలగటం సహజం. కానీ నిజానికి గర్భిణీ మహిళలు గర్భధారణ సమయంలో చేసే వ్యాయామాలు మానసికంగా మరియు శారీరకంగా కూడా ఆరోగ్యాన్ని అందిస్తాయి. కాబట్టి చాలా తేలికపాటి వ్యాయామాలు చేసుకోవచ్చు. మీరు గర్భిణీ కాకముందు అలవాటు ఉంటే దానినే కొనసాగించాలి. కానీ మీరు గర్భిణీ అయినప్పుడు మాత్రమే వ్యాయామాలు చేయాలనుకుంటే మాత్రం మీకేమైనా అసౌకర్యంగా అనిపిస్తే చెయ్యొద్దు. ఒకవేళ మీ డాక్టర్ మీకేమైనా సూచనలు చేస్తే తప్పకుండా పాటించాలి. కఠినమైన వ్యాయామాలకు దూరంగా ఉండాలి. మీ డాక్టర్ మీకు శృంగారంలో పాల్గొనొద్దు అని చెప్పేంత వరకు కూడా మీరు శృంగారంలో పాల్గొనొచ్చు. గర్భవతిగా ఉన్నప్పుడు శృంగారం చేయటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. శృంగారంలో పాల్గొనటం వల్ల అది మీకు సంతోషాన్ని ఇవ్వటమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మీ ప్లాసెంటాకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేనప్పుడు మీరు శృంగారంలో పాల్గొనొచ్చు. స్పర్మ్లో ఉండే ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ గర్భాశయాన్ని మృదువుగా చేయటంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు మీ డాక్టర్ సలహా మేరకు శృంగారంలో పాల్గొనొచ్చు. పుట్టిన వెంటనే తల్లి తన బిడ్డకు పాలివ్వటం అనేది చాలా ప్రయోజనాలతో కూడుకున్న చర్య. పిల్లలకి తక్షణమే పౌష్టికాహారం అందించడం అనేది అతిపెద్ద ప్రయోజనం. ఇక రెండోది, బిడ్డకు పాలు ఇస్తుంటే గర్భాశయం సంకోచన ప్రక్రియ కూడా మొదలవుతుంది. దీనివల్ల ప్రసవం తర్వాత గర్భాశయం నుంచి రక్తం లీకేజీని ఆపేయటానికి సహాయపడుతుంది. శిశువు జన్మించిన తొలి దినాల్లో తల్లి శరీరం కొలెస్ట్రాల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది అధిక ప్రోటీన్లను కలిగి ఉన్న పదార్థం. కాబట్టి బిడ్డ పుట్టిన వెంటనే తల్లి రొమ్ముపాలు పట్టించమని డాక్టర్స్ చెప్తుంటారు. తల్లి తన బిడ్డకు పాలివ్వమని ప్రోత్సహించే చర్య ఏదైనా బిడ్డ ఆరోగ్యానికి మేలు చేసేదే. పాలివ్వకుండా ఆపే ఏ ఆంక్షలైనా అవి సైన్స్ కి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలే అవుతాయి. చాలా మంది గర్భిణీలకు చుట్టుపక్కల వారు మరియు బంధువులు తాను తినే ఆహారానికి డబుల్ తింటేనే బిడ్డకు కూడా అందుతుందని అపోహలు సృష్టిస్తారు. నిజానికి ఇది వాస్తవం కాదు. ఆరోగ్యకరమైన గర్భధారణ ఆహారం తీసుకోవడం అంటే ఎక్కువగా తినటం అని కాదు. తినే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ ని దృష్టిలో పెట్టుకుని తినమని అంతే. మీరు నిజంగానే ఇలా ఎక్కువగా తిన్నారంటే బరువు ఎక్కువగా పెరుగుతారు. అది కాస్త మీ ప్రెగ్నెన్సీనే ఆటంకంలో పడేస్తుంది. అదేవిధంగా సి సెక్షన్ చేయాల్సి వస్తుంది. డయాబెటీస్ మరియు హైపర్ టెన్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇద్దరి కోసం తినటం అంటే 2 రెట్లు తినటం కాదు.
బిడ్డకు పాలు ఇచ్చే తల్లి ఈ ఆహారం తీసుకోవాలి, ఈ ఆహారం తీసుకోకూడదు అనే నియమం ఏమీ ఉండదు. అయితే మీరు తినే ఆహారం మీ పాలపై ప్రభావం చూపుతుంది. పాలిచ్చే తల్లి తిన్న ఆహారం పాలు తాగే బిడ్డల ప్రవర్తనలో తేడాలు తీసుకొస్తుంది అని గమనించాలి. అయితే ఈ చర్యలన్నీ కూడా ప్రమాదకరమైనవేమీ కాదు. బిడ్డకు పాలిచ్చే తల్లి ఎలాంటి ఆహారాన్ని కూడా పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు. అలా దూరం పెడితే మీ బిడ్డకు కూడా నష్టం చేసిన వారు అవుతారు. సాధారణంగా డాక్టర్స్ జంక్ ఫుడ్ మరియు మసాలా ఫుడ్ తగ్గించమని చెప్తారు, కానీ దూరం పెట్టమని చెప్పరు. అనారోగ్యంతో ఉంటే బిడ్డకు తల్లిపాలు ఇవ్వకూడదు అనే దానిలో ఏమాత్రం వాస్తవం లేదు. హెచ్ఐవి, హెపటైటిస్ లాంటి ప్రమాదకర వ్యాధులున్న వారు మాత్రమే బిడ్డకు పాలివ్వకూడదు. ఎందుకంటే పాల ద్వారా కూడా ఈ వ్యాధుల వైరస్లు పిల్లలకు సంక్రమించినట్లు గతంలో చూసాం. కానీ మిగతా వ్యాధులు ఏవి ఉన్నా తల్లి పిల్లలకు పాలివ్వచ్చు. పైగా తల్లి అనారోగ్యంగా ఉంటే తన శరీరంలో యాంటీబాడీస్ తయారవుతాయి. ఇవి నవజాత శిశువుకు రక్షణనిస్తాయి. తల్లి నుంచి పిల్లలకు వ్యాధి వ్యాపించడం చాలా అరుదుగా జరుగుతుంది. పుట్టిన 6 నెలల వరకు పిల్లలకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేస్తోంది. దీని తర్వాత తల్లి బిడ్డకు పోషకాలను ఇవ్వటం ప్రారంభించాలి. కానీ ఈ పోషకాలను అందిస్తూనే తల్లి తాను ఇవ్వాలనుకున్నంత కాలం పాలు బిడ్డకు ఇవ్వచ్చు. తల్లిపాలు బిడ్డకు ఎంతవరకు ఇవ్వాలి, ఎప్పుడు ఆపాలి అనే దాని మీద ఎలాంటి కాలపరిమితి లేదు. యూకే లాంటి అధికాదాయ దేశాల్లో 1-2 సంవత్సరాల మధ్యలోనే తల్లులు పాలు పట్టడం ఆపేస్తారు. అయితే ఉగాండా లాంటి తక్కువ ఆదాయ దేశాల్లో తల్లులు తమ పిల్లలకు 4 ఏళ్లు వచ్చే వరకు పాలిస్తూనే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య ఏంటంటే పిల్లలకు పాలివ్వడానికి తల్లులకు సరిపడా ప్రసూతి సెలవులు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. కానీ చాలా దేశాలు అమలు చేయటం లేదు. గర్భధారణ సమయంలో స్త్రీ ముఖం మెరిసిపోతుందని తరచుగా అందరూ అనుకునే మాటే. కొంతమంది మహిళలు తేలికపాటి చామన ఛాయతో కనిపిస్తుంటారు, కానీ కొన్నిసార్లు గర్భిణీ ముఖం రంగు కూడా నల్లబడుతుంది. దీనికి కారణం మెలస్మా అనే చర్మ సంబంధిత వ్యాధి రావటం. ఇలా వచ్చినప్పుడు మహిళ కళ్ల కింద నల్లదనం పెరిగి ముక్కు, దవడ, నోటి దగ్గర భాగం నల్లగా మారుతుంది. ఇది చాలా సాధారణ సమస్య మాత్రమే. దాదాపు 75% మంది గర్భిణీలు ఈ లక్షణాలతో బాధపడుతుంటారు. అయితే బిడ్డ పుట్టిన తర్వాత లేదా కాన్పు తర్వాత చర్మం తిరిగి మళ్లీ యథారంగుకు పొందుతుంది. మీరు గర్భవతిగా ఉన్న సమయంలో మీకు వచ్చే అనేక అనుమానాలు మరియు అపోహలకు మీరు మీ డాక్టర్ని సంప్రదించినప్పుడే మీ అనుమానాలను నివృత్తి చేసుకోవటం మంచిది. లేదా బయటి వ్యక్తులు చెప్పే ఏ సలహాలు, సూచనలు మాత్రం మీరు ఖచ్చితంగా నిర్ధారణ చేసుకుని మాత్రమే ముందుకు పోవాలి. అంతేకాని మీరు ప్రతిదీ మీకు తెలియకుండానే పాటించటం వల్ల మీకే కాకుండా మీ కడుపులోని బిడ్డకు కూడా ప్రమాదమని గమనించగలరు. మేము మీకు చెప్పే సలహాలు, సూచనలు ప్రయోజనకరంగా ఉంటాయని ఆశిస్తూ మీ HMTV హెల్త్ ప్లస్ ఆరోగ్య సంజీవని.